హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు వీడియోలో క్యాబేజీ పకోడీ తయారు చేసుకుందాం. ఈ ముందుగా క్యాబేజీని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక కప్పు శనగపిండి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1.5 స్పూను ఎండు కారం వేసుకోండి. 1 స్పూను జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూను గరం మసాలా వేసుకోండి. 1 స్పూను వాము వేసుకోండి. ఇలా వేసుకొని ఈ పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి. బాగా వాటర్ వేయకండి, కొన్ని అయితే సరిపోతాయి. ఇలా వేసుకోండి, ఈ విధంగా ఉంచుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తీసుకొని ఇలా పకోడీ లాగా వేసుకోండి. ఇలా వేసుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే క్యాబేజీ పకోడీ రెడీ అయినట్టేనండి. క్యాబేజీ స్మెల్ రాకుండా వాము మాత్రం వేసుకోండి. వాము వేసుకొని చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.